హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జుట్టు పొడవుగా మరియు స్ట్రాంగ్గా ఉండాలి, మనకి హెల్దీ హెయిర్ కావాలి, హెయిర్ కూడా బ్లాక్గా ఉండాలంటే ఒక హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తాను నేను. దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే చూడండి. కరివేపాకు, మందారాకులు, మందార పువ్వులు, ఉసిరికాయలు ఈ సీజన్లో ఉంటాయి. నేను వీటిని ఎండబెట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నాను. మెంతులు, మీరు ఏ నూనె వాడతారో ఆ నూనె, నేనైతే పారాషూట్ వాడతాను. దీంట్లో యాడ్ చేయాల్సింది క్యాస్టర్ ఆయిల్. నేను ఇక్కడ కరివేపాకుని, మందార ఆకులని ఇలా డ్రై రోస్ట్ చేశాను, పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇవే ఇప్పుడు ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. మీకు వీలైతే ఇందులో అలోవెరా కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకును, మందారాకును నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా అంటే నలిగిపోతున్నాయి చూడండి. ఎక్కువ మాడనియద్దు, మాడనిస్తే వీటిలో ఉన్న పోషకాలు మనకి తగ్గిపోతాయి. మెంతులను కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. అలాగే ఉసిరికాయను కూడా కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. మెంతులు, ఉసిరికాయలను నేను రెండింటిని ఒకటేసారి మిక్స్ చేశాను. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మాకు ఇలా కూడా తగలకూడదు అనుకుంటే దీనిని జాలితో మీరు జల్లించుకోండి. ఇలా ఒక జాలిలోకి తీసుకొని ఇలా డ్రైన్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకుందాము. మందారాకులు, కలిమాకు, మందార పువ్వులు కూడా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని దీంట్లో కూడా వేసుకొని డ్రైన్ చేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని మనము 1 ఇయర్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఆయిల్ పెట్టుకునేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి. అందులో కొంచెం క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం జిడ్డుగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇంతే వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసి పెట్టుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇది పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలంటే అది మన ఇష్టం. మనం డైలీ ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకోవచ్చు. హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మన హెయిర్కి పార్టీషన్స్ తీసి లేయర్స్కి మొత్తం స్కాల్ప్కి అంటేలా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్ స్ట్రాంగ్గా లాంగ్గా మనకి పెరుగుతుంది.